పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సో కన్నప్పలో లాస్ట్లో ప్రభాస్ టీజర్లో వస్తారు చూసారా, ఏదో ఒక సింహం వేటకి వెళ్ళినట్టు ఇలా వచ్చి చూసినప్పుడు సో నాకు తెలిసి చూసిన కొన్ని కోట్ల మంది ప్రభాస్ ఎక్కడ కనిపిస్తాడు, ఎప్పుడు ఆయన లుక్ వస్తుంది చూద్దాం అన్నప్పుడు గూస్ బంప్స్. యాక్చువల్గా మీరు ఆ సీన్ చూసినప్పుడు మానిటర్లో కానీ లేకపోతే రియల్గా ప్రభాస్ నా లుక్లో చూసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ విష్ణు గారు? ప్రభాస్ది రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆయన షూటింగ్కి వచ్చేటప్పటి నుంచి నాకు క్లియర్గా ఐ న్యూ వాట్ వాస్ హిస్ పర్పస్. ఆయన పర్పస్ ఏంటి, ఆయన మాట్లాడే ప్రతి డైలాగ్ ఒక స్టేట్మెంట్ లాగా ఉండాలి. అండ్ ప్లస్ ఆయనకి నాన్నగారికి మధ్య జరిగే ఘర్షణ, ఎందుకంటే నాన్నగారు హీఈస్ నోన్ ఫర్ హిజ్ వాచకం, ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన చెప్పే ఆయన క్యారెక్టర్ కూడా విశ్వామిత్రుడిలాగా ఉంటుంది, అహంకారి, అహంభావి. ఆయనకి ఒక సాఫ్ట్ స్పోకెన్ అతను హార్డ్ హిట్టింగ్గా మాట్లాడాలి, ఆయనకి ధీటుగా ఇతను డైలాగులు చెప్పాలి. సో అది రాసినప్పుడు ప్రభాస్ వాజ్ స్కెప్టికల్. నేను చెప్పాను, నన్ను నమ్ము, ఒకసారి డైలాగులన్నీ వచ్చినట్టు చూసి అద్భుతంగా ఉన్నాయి, భలే రాశారు డైలాగులన్న. అండ్ ఎవ్రీ ప్రాసెస్ హీ ఎంజాయ్, ఎవ్రీ ప్రాసెస్ హీ ఎంజాయ్. అండ్ ఆయన వచ్చేటప్పుడు హీఈస్ నాట్ అ స్మాల్ స్టార్, హీఈస్ నాట్ జస్ట్ అ స్టార్, హీఈస్ అ వెరీ బిగ్ సూపర్ స్టార్. ఆయన ఒప్పుకునే దానికి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ ఆయన చేసేటప్పుడు ఆయన స్టేచర్ తగ్గట్టు ఆయన అభిమానులకి, సినిమా లవర్స్కి అది ధీటుగా ఉండాలి. అండ్ కాసేపు అండ్ ప్రభాస్ ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్స్కిను అక్కడికిను ఒక నటుడుగా ఐఎమ్ షూర్ ప్రభాస్ నా పర్ఫార్మెన్స్కి ఇది కన్నప్పలో వెళ్ళి చూడండి వాట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ అని అనే లెవెల్లో ఉంటుందని నేను ఆశిస్తున్నా. రేపు ప్రజల్లో మీరు చూసి మీరు అది ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ప్రభాస్. చెప్పాలంటే పాన్ ఇండియా స్టార్ కాదు, పాన్ వరల్డ్ స్టార్ అని చెప్పొచ్చు ప్రభాస్ గారు. అలాంటిది కామియో రోల్కి యాక్సెప్ట్ చేయటానికి అంత ఈజీ ఎవరు చేయరు అసలుకి. నాకు తెలిసి ప్రభాస్ గారు ఇంతవరకు ఏ సినిమాలో కూడా చేయలే. ఇస్తే చిన్న చిన్న వాయిస్ ఓవర్ లేదా ఇచ్చింటారు అక్కడక్కడ. ఆ సినిమాకే ఫస్ట్ ఇచ్చింది, ఈ సినిమాకే ఇచ్చారు. ఎలా ఒప్పించారు అసలు ప్రభాస్ గారిని? ఆయన ఎలా ఒప్పుకున్నారు? అడిగాను, ఒప్పుకున్నారు, అంతే. సి ప్రభాస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అతను ఈరోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఏషియాలోనే అనేది అతనే నమ్మడు. అది ఉంది ఏదో ఐఎమ్ యాక్టర్, ఏదో స్టార్ అంటున్నారు అంతే. ఆ హంబుల్నెస్సే అతను ఉన్న గొప్పతనం. అతను ఇంకా పెద్ద స్టార్ అవుతాడు. ఆ గ్రౌండెడ్గా ఉంటాడు చూడండి. అందరూ నేర్చుకోవాల్సింది కూడా ఒక సినిమా 2 సినిమాలు హిట్ అయ్యేసరికి యాటిట్యూడ్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని అంటాడు. నేను ఏ రోజు ప్రభాస్ని నా సినిమా ఓపెనింగ్కి వచ్చాడు, ప్రభాస్ విష్ణు సినిమా ఓపెనింగ్కి వచ్చాడు. ఆ రోజు ఎలాగున్నాడు, మా ఫస్ట్ పరిచయం అప్పుడే. ఆ రోజు ఎలాగున్నాడో ఈరోజు అలాగే ఉన్నాడు. అతని యాటిట్యూడ్, అతని బిహేవియర్ అంతా. 22 years మీ ఫ్రెండ్షిప్ అయితే. అండ్ అదే అతని గొప్పతనం. ఇప్పటికి నాన్న ప్రభాస్ గారు బావా అని పిలుచుకుంటారు. అంతే వాళ్ళిద్దరు. ప్రభాస్ నాకన్నా, మా ఇద్దరు రిలేషన్షిప్ కన్నా నాన్నగారు ప్రభాస్ వాళ్ళిద్దరు ఎక్కువ క్లోజ్. ఒక రీల్ ఇప్పటికి వైరల్ అవుతుంటది, ముక్కేన్ బావ ఎంత షార్ప్ గా ఉందంటూ కూవండి కోసి. వాళ్ళది ఎప్పుడు అలాగే ఉండదు, వాళ్ళిద్దరు ఉన్నప్పుడు అలాగే ఉంటది. సో మీ ఇద్దరు ఏమని పిలుచుకుంటారు నార్మల్ గా? విష్ణు ప్రభాస్ బ్రదర్ అని పిలుస్తాం, ఒకసారి డార్లింగ్ అని పిలుచుకుంటాం. బ్రదర్ అనే నాకు ఎప్పుడు అందరిని బ్రదర్ అని పిలిచే అలవాటు ఉంది. సో దట్స్ హౌ ఐ కంటిన్యూ. మొన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, రక్తం పంచుకు పుట్టిన తమ్ముళ్ళ కన్నా కూడా రక్తం సంబంధం లేని ప్రభాస్ చాలా మంచోడు, నాకు మేలు చేసిన వాడు, నా ఆప్తుడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకని అంత స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది? ప్రభాస్ ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? లేదు. కానీ కన్నప్ప ఈరోజు ఇంత పెద్దది అవ్వడానికి కారకుడు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ప్రభాస్. అది నేను నిర్మోహమాటంగా ఒప్పుకోవాలి. ఐ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఈరోజు నేను ఇన్ని కోట్లు పెట్టి ఈరోజు నేను సినిమా తీస్తున్నా, దీనికి జనాలు రావాలి అంటే ఐఎమ్ నాట్ అ సూపర్ స్టార్ టుడే, బట్ ఈ ఫ్రైడే విల్ మేక్ మీ అ బిగ్ స్టార్ అని నమ్మకం నాకుంది. కానీ ఈ సినిమా చూడడానికి రావాలనుకున్నప్పుడు నాకు బలం కావాలి, నా ఒక్కడి బలం సరిపోదు. సో ఫస్ట్ నేను అడిగింది ప్రభాస్ని, సెకండ్ల పైన ఒప్పుకున్నాడు. ఒప్పుకోవాల్సిన అవసరం లేదు.
అతను బిగినింగ్ నుంచి నేను కథ చెప్పినప్పటి నుంచి అతను కాన్స్టెంట్గా ఇది పెద్ద హిట్ అవుతుంది, గొప్ప హిట్ అవుతుంది, ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది అని ప్రతిసారి చెప్తున్నాడు. చెప్పాల్సిన అవసరం లేదు, జెన్యూన్ అతను. నేను చెప్పింది ఏంటంటే నా రక్తం పంచుకొని పుట్టిన నా ఓన్ ఫ్యామిలీ నా పతనాన్ని ఈరోజు కోరేటప్పుడు రక్త సంబంధం కాదు ప్రభాస్. అతను బిగినింగ్ నుంచి నా పాజిటివిటీ, నేను బాగుండాలని కోరుకుంటూనే ఉన్నాడు. నా దీనికి ముందు సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు కూడా ఫోన్ చేసి, నాకు ఈ సోషల్ మీడియా పెద్దగా తెలియదు, నన్ను ఏమైనా పెట్టమంటావా, ఏమైనా చేయమంటావా, ఏమైనా ప్రమోట్ చేయమంటావా చెప్పు, ఇమ్మీడియట్గా చేస్తాను. ఎవరు అడుగుతారు, ఎవరు చేస్తారు? సో అందుకే అతనికి నేను రుణపడున్నాను. ఓకే, ఎందుకు ఈ టాపిక్ వచ్చినప్పుడు కొంచెం కళ్ళంబడి నీళ్ళు తిరుగుతున్నాయి? ఇట్స్ నాట్ దాట్, ఇట్స్ జస్ట్ దట్ యునో ఇట్స్ మానవత్వానికి కూడా ఇంకా చోటు ఉంది ఈ కాలంలో అంటే అలాంటి వాళ్ళ వల్లే. భైరవం అది కూడా రిలీజ్కి రెడీగా ఉంది. ఓపెన్ ప్రే డస్ వెల్. ఏ సినిమా అయినా ఆడాలంటే, ఈరోజు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుండాలంటే అన్ని సినిమాలను ఆడాలి అని అందరూ ఈక్వల్గానే కష్టపడతారు. ఒక సినిమా ఆడకూడదు, ఒక సినిమా ఆడాలి అనేది కోరుకుంటే ముందు మన సినిమా ఆడకుండా పోద్ది. ఓన్లీ మీ ప్రయాణం, మీ జర్నీ, మీ సినిమా, మీ లైఫ్ ఎస్, ఇప్పటి వరకు ఇదే. ఎస్. సో కొన్ని రోజుల తర్వాత మీరు ఒక మాట చెప్పారు, నాకు బాగా నచ్చిందండి. ఒక అన్నిటికన్నా పెద్ద మందు ఏదైనా ఉందంటే టైం, అదే హీల్ చేస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆర్ లెర్నింగ్ లెసన్ ఆర్ ఎనీ పెయిన్, టైమ్ విల్ హీల్, బట్ యూ షుడ్ బి రెడీ టు బీ హీల్డ్. ఇప్పుడు ఏదైనా ఒక సర్జరీ చేసుకున్నారు మీరు దానికి టైం ఇవ్వాలి. ఆ సర్జరీ మీకు ఆ నొప్పి తగ్గాలంటే, ఓకే, అది బెటర్ కావాలంటే మందులు తీసుకోవాలి, డాక్టర్ చెప్పినట్టు చేయాలి. అండ్ ఎవరో మాట వినాలి కదా. లేదు నేను ఇప్పుడే ఈరోజు నాకు ఇప్పుడు నీ సర్జరీ చేశారని ఇమీడియట్గా మళ్ళీ రన్నింగ్కి వెళ్తా అంటే కుదురుతుందా? ఓకే, కుదరదుగా. అలాగా మీరు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్స్ చూడాల్సింది రిషబ్ పంత్. ఆయన కాలు తీసేయాలన్నారు అతనికి. ఓకే, ఆయన ఎవరో నాకు పరిచయం లేదు, పర్సనల్గా పరిచయం లేదు, బట్ ఐ రెడ్ అబౌట్ హిమ్. ఆయన మ్యాచ్లు చూస్తుంటాను, ఐఎమ్ ఏ హ్యూజ్ అడ్మైరర్ ఆయన క్రికెట్కి. అవును, అసలు కాలు తీసేయాలి ఇతనికి అన్న స్టేజ్ దగ్గరించి తిరిగి ఇంటర్నేషనల్లో ప్రతి ఒక్కరూ మ్యాన్ హీస్ బ్యాక్, వాట్ అ ప్లేయర్ అన్న లెవెల్కి వచ్చింది అతను. కేవలం అతను కృషి వల్ల టైం తీసుకున్నాడు, ఫోకస్డ్గా ఉన్నాడు, అండ్ హీ కేమ్. ఓకే, దట్స్ అ ఇన్స్పిరేషన్. సో ఎనీథింగ్ ఇన్ లైఫ్ యూ హ్యావ్ టు గివ్ టైం. ఓకే, అంతే. సో దేవుని కూడా అదే కోరుకుంటారు మీరు? ఎనీథింగ్. ఓకే, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా హీల్ అవుతారు. ఇంత పాజిటివ్గా ఉంటారు మంచు విష్ణు గారు, ఎందుకు ఇప్పటికి ట్రోలర్స్ ఎవరికి కావాలని? ఎవరికి లేరు ట్రోలర్స్? పెయిడ్ ఒకటేను నెగిటివిటీ స్ప్రెడ్ చేసేది ఒకటి పెయిడ్ ఎక్కువ ఉంటుందండి, కావాలని మనల్ని టార్గెట్ చేసిన వాళ్ళు. ఇవి రెండే ఉన్నాయి ఇప్పుడు ఇండస్ట్రీలో, ఇదే నడుస్తుంది. ఎందుకు మంచు విష్ణు గారు ఎవరికి అన్యాయం చేయరు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడరు? అసలు థర్డ్ పర్సన్ లేకపోతే అతని గురించి మాట్లాడే క్యారెక్టర్ కూడా కాదు. ఇలాంటి వాళ్ళకి కావాలని ఎందుకు చెడు చేయాలనుకుంటున్నారు కొంతమంది వ్యక్తులు? అంటే వాళ్ళ కర్మ, అది మనం వదిలేయాలి అంతే. అంతే అంతే. న్యూటన్స్ థర్డ్ లా అనేది ఒకటి ఉంది. కర్మ అని కొంతమంది అంటారు, నేను న్యూటన్స్ థర్డ్ లా అంటాను. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇన్ లైఫ్ వాట్ యు గివ్ అవుట్ టు నేచర్ ఇస్ వాట్ యుల్ గెట్ బ్యాక్ 10 times. నువ్వు పాజిటివిటీ ఇచ్చావంటే 10 రెట్లు ఎక్కువ పాజిటివిటీ నీకు వస్తుంది. అదే నువ్వు ఒకటి గురించి నెగిటివ్గా చెప్పావంటే నీకు 10 రెట్లు నెగిటివిటీ వస్తుంది. అది నేను 100% నమ్ముతాను. అంటే లైఫ్లో ఎలా చాలా ఎమోషనల్గా ఉంటారా, లేకపోతే చాలా స్ట్రాంగ్, ఏది జరిగినా కానీ మన మంచి కోసమే ఏదైతే సిచ్యువేషన్ తగ్గట్టండి. ఐ డోంట్ నో వాట్ ఐ యామ్, ఐ గో బై ద సిచ్యువేషన్, బట్ ఐఎమ్ నాట్ టూ ఎక్కువ ఫాస్ట్గా రియాక్ట్ అవ్వను. నాన్నగారు లాగా నేను అంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వను. ఓకే, ఎమోషనల్ నేను చూపిను బయట అంతే. ఇది ఆయనంత కోపం, నాకు కోపం ఉంది కానీ ఆయనంత కోపం లేదు. అది కోపం ఉన్నా నాలో పెట్టుకుంటా. నాకు కోపం వస్తే ద వే ఐ రియాక్ట్ ఇస్ ఐ జస్ట్ షట్ డౌన్. ఓకే, నీతో నాకు నచ్చలేదా, నువ్వు చేసేది నాకు నచ్చలేదా, నీతో నీ మళ్ళీ మాట్లాడడానికి కూడా నాకు ఇబ్బంది. ఐ విల్ నెవర్ ఫేస్ యూ. ఎందుకు ఆయన ఉన్నారు, సరే రోషన్ ఉన్నాడు, నాకు నచ్చలా, లెట్స్ అవాయిడ్ హిమ్, లెట్స్ జస్ట్ గో అవే. అంతే. సో గ్రేట్ సార్, అది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఐ హేట్ కన్ఫ్రంటేషన్. ఓకే, అవును నేను రైట్ అని నీకు ప్రూవ్ చేయడం వల్ల ఏం సాధిస్తాను?
సాధించేది ఏం లేదు. సార్ నువ్వే రైట్, నాకు తెలుసు కదా. సార్ నువ్వే రైట్ అమ్మా, గుడ్ గుడ్ గుడ్. సూపర్. నేను అందుకే ఎవరితోనూ పాలిటిక్స్ డిస్కషన్ పెట్టుకోను. ఓకే. బికాజ్ నోబడీ ఈజ్ రైట్ ఇన్ పాలిటిక్స్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు నోబడీ ఈజ్ రైట్. రెండోది బిజినెస్ల గురించి ఎవడైనా నాకు చెప్తుంటే నేను సైలెంట్గా వింటూ ఉంటాను. ఏమో 1-2 పాయింట్లు నేర్చుకోవచ్చు అని. అతను తప్పని చెప్పడం వల్ల నాకేమైనా వస్తుందా? ఏమీ రాదు. ఉచిత సలహాలు ఇవ్వను. ఏదైనా ఇచ్చే పని అయితే ఎవడైనా నాకు సలహాలు ఇవ్వాలనుకుంటే నాకు డబ్బులు ఇవ్వను, నేను సలహాలు తీసుకుంటాను. సూపర్. ఉచితంగా ఉంది కాబట్టి నీకేం పోయింది, ఊరికే చెప్తావు కాబట్టి చెప్పేస్తావు నువ్వు. అదే కానీ నువ్వు డబ్బులు ఇచ్చి నిజంగానే చెప్పాలన్నావు అనుకో, నువ్వు చెప్పవు. చాలా జాగ్రత్తగా రిజర్వ్డ్గా ఉంటావు, అవసరం ఉన్న దగ్గరే చెప్దామని. ఆ డబ్బులు అన్నప్పుడు లేచిపోతాం మ్యాటర్ డైవర్ట్ చేసేసి. ఇంట్లో ఊరికి బంధువులు వస్తారు, ఏమ్మా నువ్వు ఇలా మంచి సినిమా చేయాలి అంటే నేను చెడ్డ సినిమాలు చేయడానికి కూర్చొని ఉన్నా. ఏం మాట్లాడదు, మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకోవాలి. లేదు నేను ఒక పొరంపోగుని చూసి చేసుకుంటాను అని ఫిక్స్ అవుతాం. లేదుగా వచ్చేవాళ్ళు ఏదో ఒక సలహా చెప్పాలి. నేను మంచి గోరే కదా చెప్తాను. వెరీ గుడ్, డబ్బులు ఇచ్చి చెప్పు నాకు. ఓకే. చెప్పవు. ఓకే. సూపర్.